వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. అయోధ్య 120 కోట్ల మంది భారతీయుల కళ. అయోధ్యలో బాలరాముని విగ్రహమే కాకుండా ఇప్పుడు మరో 8 ఆలయాలు, మరో 8 విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠించడమే కాకుండా ఇప్పుడు మరో 8 ఆలయాలు, మరో 8 విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. సో దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రాముడి గురించి ఫీల్ అవ్వడానికి చెప్పడానికి మాటల్లో వర్ణించలేమండి. పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, ఒకటే మాట ఒకటే బాణం. అటువంటి రామమందిరం కొన్ని వేల సంవత్సరాలుగా అయోధ్యలో మూలపడిపోయింది. ఆ యొక్క ఆలయాన్ని మరలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మరియు ఇంకా అనేక మంది భక్తుల యొక్క సమక్షంలో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం అనేది చాలా ఆనందదాయకం, చాలా శుభదాయకం. అంతేకాకుండా ఆ యొక్క ఆలయం చుట్టూ దర్బారు అనేటువంటి ఒక ఆలయాలు నిర్మిస్తూ, ఉపాలయాలు నిర్మిస్తూ ఆ యొక్క దర్బార్లో అనేకమైనటువంటి దేవతామూర్తులను ప్రతిష్ఠ చేసి ఆ యొక్క దివ్యస్థలాన్ని దివ్యక్షేత్రంగా మలచడం అనేది చాలా సంతోషదాయకం. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి రామభక్తులే కాకుండా హిందువులందరికీ కూడా గొప్ప శుభప్రదాయం అని చెప్పని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. జై శ్రీరామ్. అంటే ఇప్పుడు మోదీ గారు కూడా దీన్ని ఇంత డెవలప్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? ఇది మోదీ గారు డెవలప్ చేయడం కాదమ్మా, ఆ రామచంద్ర స్వామి ఆ యొక్క హనుమంతుడి రూపంలో ఈ యొక్క మోదీ గారిని పుట్టించాడని మేమందరం, నేనే కాదు ప్రతి భారతీయుడు కూడా అనుకుంటున్నారు. రామచంద్ర స్వామి తన ఆలయాన్ని నిర్మించుకోవడం కోసం అని చెప్పని ఆంజనేయ స్వామిని ఆ రూపంలో పుట్టించి తన ఆలయాన్ని తనే నిర్మించుకున్నాడని చెప్పని భారతీయులందరూ కూడా భావిస్తున్నారు. నమస్తే గురుగారు. జయ శ్రీమన్నారాయణ. అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్ఠే కాకుండా మరో 8 ఆలయాలు, మరో 8 విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. సో దీన్ని ఎలా మీరు భావిస్తారు? ఎలా అనిపిస్తుంది మీకు? శ్రీ రామచంద్ర ప్రభువే నమః. ఇది చాలా మంచి మిక్కిలి శ్రేయస్కరమైనటువంటి సందర్భం అండి ఇది. ఎందుకంటే ఎన్నేళ్ల నుంచో మనం ఎదురు చూస్తున్నాం కదా అయోధ్యలో రామ మందిర నిర్మాణం. అది రామ నిర్మాణంతో పూర్తయింది అనుకోవద్దు, మనం ఇప్పుడే మొదలైందనమాట. ఇంకా ఇవన్నీ విగ్రహ ప్రతిష్టాపన చేయడం అనేది చాలా శుభ సంకల్పం అన్నమాట. భక్తులందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది. భగవంతుని యొక్క అనేక మంగళాశాసనాలు చేకూరుతాయి. అందరూ కూడా సుఖ సంతోషాలు, దేశం మొత్తం కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. సకాలంలో వర్షాలు పడటం, పంటలు పండటం, దేశంలో ఆర్థిక స్థితి కానీ దేశ బలం కూడా చేకూరుతుంది. రాముని యొక్క దివ్య అనుగ్రహం చేత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. చాలా మంచి తరుణం ఇది. అంటే మోదీ గారు దీన్ని ఇంత డెవలప్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు మీరు? చాలా గొప్పగా చెప్పాను కదా, మోదీ గారు లాంటి మహానుభావులు ముందుకొచ్చి అంతా చేస్తున్నారు కాబట్టి దేశంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి తీవ్రవాద్యత ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, కొంచెం దేశానికి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా సక్రమంగా మొన్న మనం సింధూర్ చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఇప్పుడు కూడా రాముని యొక్క దివ్య అనుగ్రహం చేత ఇంకా చాలా మంచి మంచి పనులన్నీ కూడా చేస్తారు. దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది. మళ్ళీ ఆనాటి రాముడి పాలన ఎట్లా ఉందో అట్లాగా మనం అనుభవిస్తామా అనుకుంటున్నాము. హాయ్. ఇప్పుడు అయోధ్యలో బాలరాముని విగ్రహమే కాకుండా ఇప్పుడు మరో 8 ఆలయాలు, 8 విగ్రహాలు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. సో దీన్ని ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. భారతదేశంలో ఈ సంస్కృతి ఇలాగే ముందు ముందు కొనసాగాలని మోడీ గారి ఆధ్వర్యంలోని ఒక్క అయోధ్యలోనే కాకుండా భారతదేశం అంతా పల్లె పల్లెల్లోని నగరానికి ప్రతి దగ్గర హైందవ సంస్కృతి దినదినాభివృద్ధిగా చెందాలని ఆశిస్తున్నాం. అంటే మోదీ గారు ఇప్పుడు ఇంత డెవలప్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు మీరు? చాలా చేస్తున్నారండి. ఇంతకుముందు ఇలా ఉండేది కదా. ఈ డెవలప్మెంట్ మరో 20 ఏళ్ళ దాకా చూడాలనుకుంటున్నాం ఆయన ఆధ్వర్యంలో, మోడీ గారి ఆధ్వర్యంలో. ఈ సంస్కృతి సాంప్రదాయం అంతా. ఒక హిందువుగా ఇంకా మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ఒక రాముల వారి విగ్రహమే కాకుండా ఇంకా అక్కడ ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండాలని అనుకుంటున్నారు?
అంటే అక్కడ ఒక్క దగ్గరే కాదు, ఇంకా భారతదేశంలో చాలా ప్రాంతాల్లోని ఉన్నాయి కదండి. అక్కడ కూడా డెవలప్మెంట్ ఉంటే బాగున్ను. అన్ని ప్రాంతాల్లోని ఆలయాలు అభివృద్ధి చెందాలి. ఎన్నో టెంపుల్స్ సరిగా ఆదరణ లేకుండా అలా ఉన్న పరిస్థితుల్లోని వాటిని కూడా డెవలప్ చేయాలి పల్లెల్లోని అన్నిట్లోని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. ఇప్పుడు బాలరాముని విగ్రహమే కాకుండా అయోధ్యలో మరో 8 విగ్రహాలు, మరో 8 ఆలయాలు ప్రతిష్ఠిస్తున్నారు. సో దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? जय सिया राम। जब से राम मंदिर बना है देश विदेश में भी इसकी बहुत पहचान हुई है। 500 साल की तपस्या जो बहुत दिनों से इंतज़ार था वो भी पूरा हुआ है। साथ साथ में ऐसा लग रहा है कि हमारे देश के अंदर धर्म का एक नया चरण शुरू हो गया है और मैं चाहता हूँ कि ऐसा राम मंदिर हर ज़िले में हो, हर स्टेट में हो, ताकि भगवान राम की ओर भक्ति और बढ़े और आगे बढ़ते रहे। राम मंदिर तो बोला जाता है कि अगर कोई तीर्थ नहीं किया कहीं भी, तो जिस दिन राम जी का जन्म होता है, रामनवमी होता है, उस दिन अगर वो अयोध्या चले जाता है तो उसको सारे तीर्थ जाने का फल प्राप्त हो जाता है। तो राम मंदिर बहुत अच्छा है, बहुत सुखदायी है, बहुत आरामदेह है। హాయ్ అండి. ఇప్పుడు అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్ఠించడమే కాకుండా ఇప్పుడు మరో 8 ఆలయాలు, 8 విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది. దీనికి ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇలా అయోధ్యలో గుడి కట్టడం, ఇంకా 8 టెంపుల్స్ కట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే మన హిందూ సాంప్రదాయంలో ప్రతి గ్రామాన కూడా అయోధ్య లాంటి గుళ్ళు కట్టాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే మోదీ గారు దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? చాలా సంతోషంగా ఉంది మేడం. మన హిందూ దేశం మన భారతదేశం కాబట్టి సనాతన ధర్మం ఉంది కాబట్టి మనం హిందువులందరం కలిసి ప్రతి ఒక్క గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా అటువంటి టెంపుల్స్ రావాలని కోరుకుంటున్నాం. చూశారు కదా ప్రజల అభిప్రాయం. అయోధ్య అనేది రావడం వల్ల మాకు అదృష్టంగా భావిస్తున్నామనే కాకుండా అయోధ్యలో మరో 8 ఆలయాలు, మరో 8 విగ్రహాలు ప్రతిష్ఠించినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని తెలియజేశారు.